నమస్కారం, 7 హిల్స్ టీవీకి స్వాగతం. నా పేరు స్వాతి. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. రానున్న సార్వత్రిక ఎన్నికలు 2024ను ప్రశాంతత వాతావరణంలో నిర్వహించేందుకు రాజకీయ పార్టీలు సహకరించాలని జిల్లా రెవెన్యూ అధికారి బి పుల్లయ్య పేర్కొన్నారు. జిల్లా సచివాలయంలోని డిఆర్ఓ ఛాంబర్ వద్ద గల సమావేశ మందిరంలో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో డిఆర్ఓ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డిఆర్ఓ మాట్లాడుతూ, త్వరలో సార్వత్రిక ఎన్నికలు 2024కు నోటిఫికేషన్లు రానున్న నేపథ్యంలో ఓటర్ల ఎన్రోల్మెంట్, పోలింగ్ కేంద్రాల్లో వసతుల కల్పన, పోలింగ్ కేంద్రాల మార్పు సంబంధిత అంశాలపై చర్చించామన్నారు. జిల్లాలో ప్రశాంతత వాతావరణంలో ఎన్నికల నిర్వహణకు రాజకీయ పార్టీలు సహకరించాలని కోరారు. ఈవీఎంల వాడకంలపై ప్రజలకు అవగాహన కల్పించడం జరుగుతుందని, పోలింగ్ కేంద్రాలలో కనీస వసతుల కల్పనకు అన్ని చర్యలు చేపట్టామని, మైనర్ రిపేర్లు ఉన్న చోట సమస్యలను పరిష్కరించడం జరుగుతుందన్నారు. సరిహద్దు పోలింగ్ కేంద్రాలలో వెబ్కాస్టింగ్, వీడియోగ్రాఫ్ చేస్తున్నట్లు తెలిపారు. 18 సంవత్సరాలు నిండిన వారిని కొత్త ఓటర్లుగా నమోదు చేసే ప్రక్రియ జరుగుతుందన్నారు. కొత్త ఓటరుగా నమోదు చేసే విషయంలో క్షేత్రస్థాయిలో పరిశీలించి క్లైమ్స్ను నిర్జిత గడువు లోపల పరిష్కరించడం జరుగుతుందన్నారు. అర్హత గల ప్రతి ఒక్కరిని ఓటరు నమోదు చేసేందుకు స్వీప్ యాక్టివిటీస్ని ముమ్మరంగా నిర్వహిస్తున్నామన్నారు. ఎన్నికల నిర్వహణకు సంబంధించిన పీఓలు, ఎంపీఓలకు జిల్లా స్థాయిలో శిక్షణ కార్యక్రమాలను నేటి నుండి నిర్వహించడం జరుగుతుందని, ఈ నెల 16 వరకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమలులోకి వచ్చిన వెంటనే వివిధ రాజకీయ పార్టీల వారు ఏర్పాట్లు చేసిన బ్యానర్లు, కటౌట్లు తొలగించడం జరుగుతుందని, ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని సంబంధిత రాజకీయ పార్టీలు మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమలులోకి వచ్చిన వెంటనే జిల్లా యంత్రాంగం తొలగించడానికి మునిపే ముందస్తుగా వాటిని తొలగించే విషయంలో సహకరించాలని కోరారు. కవయత్రి మొల్ల తెలుగులో ప్రసిద్ధి చెందిన మొల్ల రామాయణంను రచించారని డిఆర్ఓ బి పుల్లయ్య అన్నారు. జిల్లా సచివాలయంలోని సమావేశ మందిరంలో జిల్లా వెనుకబడిన తరగతులు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కవయత్రి మొల్ల జన్మదినం సందర్భంగా మొల్ల చిత్రాన్ని పటానికి డిఆర్ఓ పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కుప్పం మున్సిపల్ పరిధిలోని 1వ వార్డు సామగుట్టపల్లిలో ఇల్లు లేని పేదలకు ఇంటి స్థలాన్ని ఎమ్మెల్సీ భరత్ని కోరగా 72 సెంట్ల ప్రభుత్వ భూమిని చదును చేసి ఇచ్చారని, అయితే కొందరు 72 సెంట్ల భూమిని కబ్జాకు పాల్పడుతున్నారని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ, పేదలకు ఇళ్ల స్థలాలు కేటాయించాలని ఎమ్మెల్సీ భరత్ను కోరగా స్పందించిన ఎమ్మెల్సీ భరత్ తమకు జల్లప్ప కొట్టల వద్ద 72 సెంట్ల భూమిని, ఇళ్ల స్థలాలను ఇస్తామని చెప్పి అప్పగిస్తే కొందరు స్వార్థపరులు భూమి కబ్జాకు పాల్పడుతున్నారని అన్నారు. 2-3 రోజుల్లో ఎన్నికల కోడ్ వస్తుందని నిన్న సాయంత్రం భూమిని చదును చేశామన్నారు. ఈ నేపథ్యంలో సెట్టిపల్లికి చెందిన భూపతి అనే వ్యక్తి తనకు ఒక సైట్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాడని, తనకు సైట్ ఇవ్వలేదనే కారణంతో వార్డు కౌన్సిలర్ జగన్ భూమిని కబ్జా చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ జాగాలు మేము చూసి దీన్ని క్లీన్ చేసుకుంటే ఎవరికైనా కొందరికి ఉండే వాళ్ళకు, మా బీసీలకు కానీ, ఎస్సీలకు కానీ, ఎస్టీలకు కానీ, మైనార్టీలకు కానీ లేని వాళ్ళకు ఏదో ఒక ఇల్లు పట్టా పెట్టించుకోవాలని చెప్పి మా ఎమ్మెల్సీ గారు చెప్పినారు. కాబట్టి ఆ ప్రయత్నంలో మేము ఇక్కడ కొంచెం క్లియర్ చేయించుకుంటాము. నిన్న సాయంత్రం మా ఫ్రెండ్ది జయసేపు ఉన్నది, ఇట్లా అడిగినాము. పోయి మీరు డీజిల్ వేసుకొని చేసుకోవాలంటే చేసుకుంటాను ఆయన మీరు చెప్పింది జరిగింది. అందుకోసం మా బండి ఎత్తుకొని వచ్చి మేము ఇక్కడ కొంచెం క్లియర్ చేయించినాము. నిన్న ఇంకా మనకు కోడ్ పెట్టేస్తే ఆ కోడ్ వచ్చేసిన తర్వాత మేము ఏది చేసుకునే కాదు అనే ఒక ఉద్దేశంతోనే మేము ఈ వర్క్ స్టార్ట్ చేసినాము. నిన్న ఈ టీడీపీ వాళ్ళు కొందరు వచ్చింది, వీళ్ళు చేస్తూ ఉన్నారు, వీళ్ళు కబ్జా చేస్తూ ఉన్నారు మేము అబద్ధాలు చెప్పి, ఆ చెట్టుపిల్లి ఎవరో రిపోర్టర్ అంట, ఆయన మనకు అంతగా తెలియదు. ఆయన వచ్చి నాకు ఇల్లు కావాలంటే అడిగితే వాళ్ళది వచ్చి పంచాయతీ, మాది వచ్చి మున్సిపాలిటీ. ఈ జాగాలో వానికి ఎట్లా ఇచ్చేస్తాం మేము, ఈలేము. స్వయంభూ కాణిపాకం శ్రీ వరసిద్ధ వినాయక స్వామి దేవస్థానం నందు స్వామివారి హుండీ లెక్కింపు ద్వారా 19 రోజులకి 1,13,00,000
3,666 రూపాయలు వచ్చిందని దేవస్థానం చైర్మన్ మోహన్ రెడ్డి మరియు దేవస్థానం కార్యనిర్వహణాధికారి ఈవో వెంకటేశ్వర్లు తెలిపారు. చిత్తూరు జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ అధికారులు డ్రా చేసిన ఇంటర్నెట్ ఛార్జీల బిల్లులు జిరాక్స్ కాపీలు ఇవ్వాలని సమాచార హక్కు చట్టం ద్వారా కోరగా 3 నెలల నుంచి కార్యాలయం చుట్టూ తిప్పించుకుంటున్నారని ఏపీబీసీ విద్యార్థుల విభాగం రాయలసీమ అధ్యక్షులు వాసుకుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. అయితే ఈరోజు ఈ సమావేశానికి ముఖ్య ఉద్దేశం చిత్తూరు జిల్లా సాంఘిక సంక్షేమ శాఖలో అవినీతి పరంపరలు జరుగుతూ ఉన్నాయి. దానికి మూలంగా గత నవంబర్ 1వ తేదీన స్థానిక గంగాధర్ నెల్లూరులో ఉన్నటువంటి ఏఎస్డబ్ల్యూ అసిస్టెంట్ సోషల్ వెల్ఫేర్ ఆఫీస్కి వెళ్ళి నేను ఒక సమాచారాన్ని వ్యక్తిగతంగా కలిసి సమాచారం అడగడం జరిగింది ఆర్టీఐ ద్వారా. అయితే ఆ రోజు నుంచి 30 రోజుల తర్వాత ఆమె మీరు అడిగినటువంటి సమాచారంలో స్పష్టత లేదని చెప్పి నాకు రిటర్న్గా పంపించడం జరిగింది. ఆ తర్వాత నేను ఫోన్ ద్వారా వ్యక్తిగతంగా కలిసి స్పష్టత ఇవ్వడం జరిగింది. చిత్తూరు నగరాన్ని సుందర నగరంగా తీర్చిదిద్దడంతో పాటు ఉద్యోగ ఉపాధి అవకాశాల కల్పనకు శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని తెలుగుదేశం పార్టీ చిత్తూరు ఎమ్మెల్యే అభ్యర్థి గురజాల జగన్మోహన్ తెలిపారు. చిత్తూరు నగరం సంతపేటలోని ఓ ప్రైవేట్ కళ్యాణ మండపంలో టీడీపీ జనసేన ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశంలో గురజాల జగన్మోహన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జీజేఎం మాట్లాడుతూ జరగనున్న 2024 ఎన్నికల్లో టీడీపీ ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకువస్తే చిత్తూరు నగరాన్ని స్మార్ట్ సిటీగా మారుస్తారని, అంతేకాకుండా పేదలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ఆసుపత్రుల్లో పూర్తి స్థాయిలో సదుపాయాలు కల్పించడం జరుగుతుందన్నారు. దీనితో పాటు నగరంలోని రోడ్లు, డ్రైనేజ్ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉందని, దీన్ని పూర్తిగా మార్పు చేసేందుకు చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు. నిరుద్యోగ యువతీయువకులకు ఉద్యోగ అవకాశాల కల్పన కోసం ఐటీ కంపెనీలను చిత్తూరు నగరంలో ఏర్పాటు చేసే దిశగా చర్యలు తీసుకోనున్నట్లు వెల్లడించారు. గడిచిన 5 సంవత్సరాల కాలంలో వైసీపీ ప్రభుత్వం చిత్తూరు అభివృద్ధి ఏమాత్రం చేయలేదన్నారు. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తేనే రాష్ట్రంలో పాటు నియోజకవర్గాలు అభివృద్ధి చెందుతాయని స్పష్టం చేశారు. ప్రజలు ప్రతి ఒక్కరూ టీడీపీ ప్రభుత్వానికి మద్దతు నిలిచి 2024 ఎన్నికల్లో రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబును గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ దొరబాబు, మాజీ ఎమ్మెల్యే సీకే బాబు, మాజీ మేయర్ కటారి హేమలత, కాజూర్ బాలాజీ, సిఆర్ రాజన్, గిరివాణి చంద్రప్రకాష్, అధిక సంఖ్యలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు. ఈ చిత్తూరు నియోజకవర్గంలో ఎన్నో సంవత్సరాల నుండి ఎమ్మెల్యేగా పనిచేసిన నాయకులు, అలాగే ఎమ్మెల్సీలుగా, జడ్పీ చైర్పర్సన్గా, మేయర్గా అనేక పదవులు అలంకరించిన ఎందరో నాయకులు ఇవాళ టీడీపీ, జనసేన అలాగే బీజేపీ ఉమ్మడి 3 పార్టీల నాయకులంతా ఏకమై ఈ చిత్తూరు జిల్లా అభ్యర్థైన, నియోజకవర్గ అభ్యర్థైన ఉమ్మడి గురజాల జగన్మోహన్ గారికి మద్దతు తెలిపినందుకు ప్రతి ఒక్క నాయకులకి, కార్యకర్తలకి కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. అలాగే ఈ చిత్తూరు మొట్టమొదటిగా సమ్మర్లో నీటి సమస్యని ఎంతగానో ఉందని కనుక్కున్నా ప్రతి డివిజన్కి ఒక వాటర్ ప్లాంట్, ఫస్ట్ నీటి సమస్య తీరితే మిగిలిన అన్ని సమస్యలు తీరుతాయి. కాబట్టి ప్రతి డివిజన్కి ఒక ఆర్ఓ ప్లాంట్ పెట్టే విధమైన ఏర్పాట్లు చేస్తాం. ఎన్నో సిటీలు సందర్శించిన నేను నా నగరం కూడా, మా టౌన్ కూడా అలా కావాలన్న ఒక కోరిక, ఆ కోరిక మేరకే చిత్తూరు నియోజకవర్గాన్ని కూడా ఒక స్మార్ట్ సిటీగా తయారు చేసే విధానాన్ని మొట్టమొదటిగా చేపడతాం. అలాగే హాస్పిటల్ అనారోగ్యం ఎక్కువైంది. నేను సంస్థలో ఇంటిటా కార్యక్రమం చేపట్టినప్పుడు ఏ ఒక్క ట్రైన్ పైన కూడా ట్రైన్ క్యాప్స్ లేవు. అంటే అమలు అలాగే
మొట్టమొదటిగా ఆ డ్రైనేజ్ కార్యక్రమాన్ని కూడా చేపట్టే పని చేస్తాం. అలాగే రోడ్లు ఎక్కడ చూడు రోడ్లు లేవు. ఒకప్పుడు 2014 తెలుగుదేశం ప్రభుత్వం వచ్చినప్పుడే రోడ్లు వేశారు. తర్వాత రోడ్లు లేవు. ఆ రోడ్లు కూడా నిర్మించే కార్యక్రమం చేపడతాం. మరి ముఖ్యంగా చదువుకున్న విద్యార్థులకి ఉద్యోగాలు లేవు. ఏమా మీ పిల్లలు ఎక్కడ పోయి చదువుకున్నారు? మంచి పాఠశాలలు లేవు, మంచి ఉద్యోగాలు లేవు. ఉద్యోగాలు రావాలి అంటే బాబు గారు రావాలి, జాబ్ కావాలంటే బాబు రావాలి. అలాగే తెలుగుదేశం పార్టీకి మీరు ఓటేసి గెలిపిస్తే మంచి కంపెనీలు, అనంతపూర్కి కియా కంపెనీ వచ్చింది, సత్యవేడికి అనేక కంపెనీలు వచ్చాయి. అలాగే చిత్తూరు కూడా అనేక కంపెనీలు కావాలి అంటే మీరు అమూల్యమైన ఓటు. అలాగే మీరు తెలుగుదేశానికి ఓటేసి గెలిపిస్తే మాత్రమే ఉద్యోగాలు వస్తాయి. అట్లా ఇక్కడ కొత్తపల్లి ఆ డంపింగ్ యార్డ్ కూడా తెలుగుదేశం పార్టీ వచ్చేస్తే మీకు ఆ సమస్య కూడా తీరిపోతుంది. అలాగే మీకంతా ఇంట్లో ఉన్నాయా? ఇల్లు ఉన్నాయా లేవా? మీకందరికీ ఇల్లు కావాలి అంటే తెలుగుదేశం పార్టీకి ఓటేస్తే మాత్రమే ఇల్లు వస్తాయి. అలాగే ఇంకా అనేక సంక్షేమాలు కావాలి అంటే తెలుగుదేశం పార్టీ రావాలి. తెలుగుదేశం పార్టీకి మీరు ఓటేసి చంద్రబాబు నాయుడుని గెలిపిస్తే మాత్రమే ఈ ఆంధ్ర రాష్ట్రం బాగుంటుంది. మరింత తాజా సమాచారం కోసం చూస్తూనే ఉండండి 7 హిల్స్ టీవీ. నమస్కారం.